హలో అండి. కొంచెం నా వాయిస్ బాగోదు, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఈరోజు మన వ్లాగ్ ఏంటంటే మన హైదరాబాద్లోని భారీ గణేషుడు అంటే అందరు ముందుగా గుర్తొచ్చే గణేషుడు ఎవరంటే హైదరాబాద్ 70 ఫీట్స్ గణేష్ అనమాట. ఈరోజు ఆ వ్లాగే చేయబోతున్నాను. వీడియో చాలా బాగా వచ్చింది. మీరు స్కిప్ చేయకుండా ఈ వీడియో చూడండి ప్లీజ్. నా ఛానల్కి సపోర్ట్ చేయండి. నేను చాలా కష్టపడి వీడియోస్ చేస్తున్నానండి. మీరు నాకు సపోర్ట్ ఇస్తే నాకు లిమిటెడ్ ఫోన్ కెమెరా క్వాలిటీ లేదండి. ఇలాగ వాయిస్ ఇద్దామంటే అంత బడ్జెట్ లేదు. ఏమనుకోకుండా ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోని పూర్తిగా చూడండి. చాలామంది క్రౌడ్ వచ్చారనమాట. వాళ్ళకి లాస్ట్ సండే అవడంతో ఇక్కడ కేవీహెచ్పి మెట్రో స్టేషన్ చాలా కిటకిటలాడింది. నేను జనాలు చూసి ఎంతమంది వస్తున్నారు. అయితే కేవీహెచ్పి మెట్రో స్టేషన్ నుండి ఖైరతాబాద్ మెట్రో స్టేషన్కి 40 రూపీస్ మెట్రో ఛార్జ్ అయితే తీసుకుంటారు. ఇది చాలా తక్కువ ప్రైస్ అండి. అలాగే ట్రాఫిక్ వెళ్ళే బదులు మెట్రోలో వెళ్ళడం చాలా సులభం. మీరు మెట్రోలో వెళ్తారని నేను కోరుకుంటున్నాను. లాస్ట్ రోజు అవడంతో చాలామంది జనాలు ఖైరతాబాద్ గణేష్ చూడడానికి చాలా తహతహలాడారు అనమాట. అందుకే ఈరోజు మెట్రో స్టేషన్ చాలా రద్దీగా అనిపించింది. చూడడానికి కూడా గ్యాప్ లేకుండా అయితే జనాలు అయితే ఉన్నారు. మీరే చూడండి ఎంతమంది ఎలా ఉన్నారో జనాలు ఎలా మెట్రో స్టేషన్లో తంటాలు పడుతున్నారో. అలాగే ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ చూశారు కదా జనాలు ఎలా ఎగబడుతున్నారో ఖైరతాబాద్ వినాయకుడిని చూడటానికి. అయితే ఇలా ఫైనల్గా తిరిగి చేయము ఖైరతాబాద్ మెట్రో స్టేషన్. అలాగే మీకు చూపిస్తాను చూడండి ఎలా ఉన్నారు ఒక వ్యూ, క్రౌడ్ ఎలా ఉన్నది అనేది చూడండి ఎలా ఉందో. చాలా చాలా ఏంటి చాలా ఎక్కువగా ఉన్నారు క్రౌడ్. చూడండి వాళ్ళకి ఎలా ఉందో. ఇక్కడ నుంచో మెట్రో స్టేషన్ నుంచే డైరెక్ట్గా ఖైరతాబాద్ గణేషుడికి వెళ్ళడానికి క్యూ అయితే ఉందంట. వాళ్ళకి గ్యాప్ కూడా లేదు. క్రౌడ్ మొత్తం చాలా ఉన్నారు. బాగా లాస్ట్ రోజుగా దానికోసం లాస్ట్ రోజుకి ఈరోజు అట్టేనా లాస్ట్ రోజుగా ఓ వినాయక ఏంటయ్య స్వామి ఎంతమంది జనాలు ఉన్నారు ఇక్కడ. నేను చూడడానికి చాలా మంది క్రౌడ్ వచ్చారనమాట. నారాయణ వారి కుటుంబ సభ్యులు 101 రూపాయలు సమర్పిస్తున్నారు. వారి కుటుంబ సభ్యులు చూసారుగా మీరు ఎంతమంది జనాలు అయితే ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకోవడానికి అయితే వచ్చారు. వాళ్ళకి నుంచోడానికి కూడా గ్యాప్ లేదనమాట. ఇసుకేస్తే రాళ్ళంత జనం అయితే మనకి ఈ వీడియోలో కనబడుతున్నారు. మీకు చూడండి చూపిస్తున్నాను కళ్ళ కట్టినట్టు. మీ అందరి కోసం ఒక మంచి వినాయక స్వామి అయితే మీకోసం ఈ వీడియోలో వినిపించబోతున్నాను. చూడండి వినండి, అందరూ ఆనందించండి. దారిలో నా ఫేవరెట్ గాడ్ హనుమాన్ అయితే దర్శనం ఇచ్చారు. ఆయనకి నమస్కరించుకొని నేనైతే మళ్ళీ నా ప్రయాణం సాగించాను. అక్కడ కనపడుతున్నారు కదా శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీ ఆంజనేయ. చూసారుగా ఫ్రెండ్స్ ఇక్కడ జనాలు ఎలా ఉన్నారో. నడవడానికి కూడా గ్యాప్ లేకుండా ఉంది. చుట్టుపక్కల ఎక్కడ చూసిన జనాలు కనబడుతున్నారు. మా ఖైరతాబాద్ గణేష్ దర్శించుకోవడానికి కుప్పలుగా వచ్చారు జనాలు. అలాగే ఇక్కడ ఫ్యామిలీస్ చాలా ఇబ్బంది పడుతున్నారు. పిల్లలతో లేడీస్ చాలా ఇబ్బంది అయితే పడుతున్నారు అనమాట. ఇంత జనంలో నడవాలంటే వాళ్ళకు
సాహసంగా ఉన్నది. చూడండి ఎలా ఉన్నారు, లేడీస్ చాలా ఇబ్బంది పడుతున్నారు, పిల్లలు కూడా చాలా ఊపిరాడక చాలా ఇబ్బంది పడుతున్నారు. నాకే ఎలా ఉందంటే వాళ్ళకి ఎలా ఉండదో ఊహించుకోండి ఒకసారి. ఫైనల్గా ఎలా విధంగా ఖైరతాబాద్ గణేష్ని చూశాను. చాలా సంతోషంగా ఉంది. ఇంత భారీ వినాయకుడిని చూడటంలో ఇదే ఫస్ట్ టైం. చాలా భారీగా ఉంది గణేష్ విగ్రహం. చాలా చాలా బాగుంది. 70 ఫీట్స్ అంటే మాటలా, దాన్ని ఎలా కట్టారు అనేది ఒక నా ఊహకి అందరి మీకు దర్శనం ఇస్తున్న 70 ఫీట్స్ భారీ గణేశుడు అందరికీ ఆశీస్సులు, ఆరోగ్యాలు ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ గణేశుడు దయ వల్ల మన తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు అందరూ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు అందరూ చెప్పండి, జై బోలో గణేష్ మహారాజ్కి జై అని అందరూ చెప్పండి. ఫైనల్గా ఖైరతాబాద్ గణేష్ని దర్శించుకున్నందుకు నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. నేను ఎంతో ఆనందంగా ఉన్నాను. అలాగే నా ఛానల్లో ఈ వీడియో పోస్ట్ చేస్తాను, మీరందరూ చూడండి. చాలా బాగా వచ్చింది వీడియో. మీకు మొత్తం నేను చూపించిందల్లా ఏంటంటే క్రౌడ్ బాగా ఉన్న విషయాన్ని ఎక్కువగా అయితే హైలైట్ చేశాను. చూడండి, చాలామంది క్రౌడ్లో అయితే కష్టపడి ఈ వీడియో తీశాను. మీరు నా ఛానల్ని చూడండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కిప్ చేయకుండా ప్లీజ్ చూడండి వీడియోని. చాలా అయితే కష్టపడాను. ఫైనల్గా మెట్రో స్టేషన్కి అయితే రీచ్ అయ్యామన్నమాట. ఇదే మన ఎండింగ్ పాయింట్ ఆఫ్ ది వ్లాగ్. చూశారు కదా ఎలా ఉన్నారో జనాలు, చాలా వాళ్ళతో పడ్డ ఎక్కట్లు. అలాగే చాలా అయినా కూడా దేవుని దర్శించుకోవడానికి ప్రజలు పోటెత్తారు. దైవభక్తి అంటే అలా ఉంటుంది. చూడండి, మీరు కూడా చూసే ఉంటారు అనుకుంటున్నాను. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఇప్పుడుతో వ్లాగ్ ముగిస్తున్నాను. బాయ్ బాయ్.